నమస్తే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. జూన్ 2026 మిథున రాశివారికి ఈ నెల ఎలా ఉండబోతోంది? ముఖ్యమైన తేదీలేంటి? ఎలాంటి రత్నాలు ధరించాలి? సోర్స్ మెటీరియల్ ఆధారంగా వీటన్నింటినీ ఇవాళ డీకోడ్ చేద్దాం రండి. అసలు విషయానికి వచ్చేస్తే రాబోయే ఈ నిర్దిష్ట గ్రహ మార్పులు మిథున రాశి వారి సంపద, కెరియర్, అలాగే కుటుంబ సంబంధాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? ఇదే కదా మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దానికి సమాధానమే ఈనాటి మన విశ్లేషణ. అయితే ముందుగా ఈ జూన్ నెల టైం లైన్ను ఒకసారి గమనిద్దాం. మనకు ఇక్కడ 3 కీలకమైన దశలు కనిపిస్తున్నాయి. అవేంటంటే జూన్ ప్రారంభం, జూన్ 2వ తేదీ మరియు జూన్ 8వ తేదీ. ఈ 3 రోజులే ఈ నెల మొత్తం గ్రహస్థితులను డిసైడ్ చేస్తాయి. ముందుగా మొదటి భాగం అంటే జూన్ ప్రారంభంలో కెరియర్ మరియు నైపుణ్యాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు బుధ, శుక్రగ్రహాల బలమైన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గమనించాల్సిన విషయమేంటంటే ఈ బుధ, శుక్రగ్రహాలు తక్షణమే కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని మన సోర్స్ చెప్తోంది. ముఖ్యంగా సినిమా, మీడియా, ఉపాధ్యాయ వృత్తి, కళారంగాల్లో ఉన్నవారికి, అలాగే మీడియేటర్స్గా పనిచేసేవారికి ఇది నిజంగా అద్భుతమైన సమయం. వారి నైపుణ్యాలు పెరగడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక విద్యార్థులకైతే ఉన్నత విద్యకు, అలాగే డాన్స్, మ్యూజిక్ లేదా కంప్యూటర్స్ లాంటివి నేర్చుకోవడానికి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఇక మన టైం లైన్లో 2వ దశ జూన్ 2న జరిగే గ్రహమార్పు, సంపదను తెచ్చే గురువు. అసలు ఈ మేజర్ జ్యోతిష్య మార్పు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో గమనిద్దాం. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం 2 పదాలని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి ధనస్థానం, అంటే సంపదను సూచించే స్థానం. రెండవది ఉచ్చస్థితి, అంటే గ్రహం అత్యంత శక్తివంతంగా ఉండే స్టేజ్. ఈ 2 కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతోంది. గురుగ్రహం ఈ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల రాబోయే సుమారు 150 రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అవును, కేవలం 1-2 రోజులు కాదు, ఏకంగా 150 రోజులు. ఈ సమయంలో కుటుంబ ఆదాయం, వాక్శుద్ధి, అలాగే వృత్తిపరమైన హోదా వీటన్నింటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. అంతేకాదు, జీవిత భాగస్వామి ఆదాయం పెరగడం వల్ల కుటుంబమంతా చాలా ఐకమత్యంగా, సంతోషంగా ఉంటుందని విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇక 3వ భాగం జూన్ 8వ తేదీన శుక్రుడి ప్రభావం మరియు వేడుకలు. మన టైంలైన్లో ముందుకు వెళితే ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన మరో శక్తివంతమైన గ్రహ సంచారమిది. సోర్స్ ప్రకారం శుక్రుడు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల అప్పటి వరకు ఉన్న మీ ప్రతిభకు ఎట్టకేలకు సరైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాదండోయ్, ఈ నెలలో ఇంట్లో ఏవైనా పెళ్లిళ్ళు లాంటి శుభకార్యాలు జరగడానికి లేదా దగ్గరి బంధువుల పెళ్లిళ్లకు హాజరు కావడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతా సందడే సందడి అన్మాట. ఇకపోతే కేవలం పాజిటివ్ విషయాలే కాకుండా మనం దృష్టి పెట్టాల్సిన ఆర్థిక, ఆరోగ్య సవాళ్లు కూడా కొన్నున్నాయి. ఒక పర్ఫెక్ట్ విశ్లేషణ అనగానే సోర్స్లో ఉన్న ప్రతికూల అంశాలను కూడా మనం నిష్పాక్షికంగా మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది చూడండి. ఒకవైపు గురు, శుక్రగ్రహాలు సంపదను తీసుకొస్తుంటే సరిగ్గా అదే సమయంలో 12వ స్థానంలో ఉన్న సూర్యుని ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు వచ్చిపడతాయి. అంటే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు కావచ్చు, మనమే సొంతంగా చేసుకునే తప్పుల వల్ల వచ్చే నష్టాలు కావచ్చు, లేదా తల్లిదండ్రుల అనారోగ్యం వల్ల వచ్చే మెడికల్ బిల్లులు కావచ్చు. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అయితే వీటికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే అనుకూల రత్నాలు, విజయం కోసం పరిహారాలు. ఈ బలమైన గ్రహశక్తులను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, అందుకు ఆచరించాల్సిన రత్నధారణ, పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ చార్ట్ని గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ గ్రహానికి ఏ రత్నం వాడాలో సోర్స్ ఖచ్చితంగా సూచించింది. గురుగ్రహానికి కనకపుష్యరాగం, కుజగ్రహానికి పగడం, అలాగే బుధగ్రహానికి పచ్చ. ఇలా వాటికి సంబంధించిన రాసుల వారీగా చాలా స్పష్టమైన వర్గీకరణ ఇవ్వబడింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే బుధగ్రహానికి సంబంధించిన పచ్చ మరీ పెద్ద సైజులో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 1 క్యారెట్ లేదా కనీసం అర క్యారెట్ ఉన్నా సరిపోతుందని మన సోర్స్ చెబుతోంది. దాన్ని బంగారంలో చేయించి చిటికెన వేలుకు ధరిస్తే చాలు. ముఖ్యంగా వ్యాపారస్తులకు అద్భుతమైన ధనాకర్షణ, బిజినెస్ సక్సెస్ వస్తుందట. చూసారా,
సైజు చిన్నదైనా దాని పవర్ మాత్రం చాలా పెద్దది. ఇక చివరిగా నివారించాల్సిన రత్నాలు, అలాగే పరీక్షించి ధరించాల్సినవి. మంచి చేసే రత్నాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ సమయంలో ఏ రత్నాలకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం, రైట్? సోర్స్ చాలా ఖచ్చితంగా ఒక విషయం చెబుతోంది. ఈ నెలలో వజ్రం, అలాగే నీలం రత్నం పెద్దగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వవట. ఎందుకంటే వజ్రం శత్రుక్షేత్రం వైపు వెళ్తుండటం ఒక కారణమైతే, నీలం రత్నం మీనరాశిలో ఉండటం మరో కారణం. పైగా నీలం అందరికీ పడదు కదా, కాబట్టి ఈ రత్నాల విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఎవరైనా సరే, లేదు నేను నీలం రత్నాన్ని ట్రై చేసి తీరాలి అని పట్టుబడితే, దానికొక స్ట్రిక్ట్ టెస్టింగ్ ప్రాసెస్ ఉంది. అదేంటంటే, ముందు ఆ రత్నాన్ని ఒక వారం రోజుల పాటు మన శరీరానికి తగిలేలా ఉంచుకోవడం, లేదా రాత్రి తలగడ కింద పెట్టుకుని పడుకోవడం చేయాలి. ఆ టైంలో సడన్గా భయం వేసినా, లేక చెడు కలలు వచ్చినా, ఓకే ఇది నాకు సెట్ కాలేదు అని డిసైడ్ అవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, టెస్టింగ్ కదా అని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. జస్ట్ 50 రూపాయల సామాన్య రత్నంతో కూడా ఈ టెస్ట్ చెయ్యొచ్చని సోర్స్లో స్పష్టంగా సూచించబడింది. ఫైనల్గా మూల సమాచారంలో ఉన్న ఒక పవర్ఫుల్ కోడ్తో మనం ముగిద్దాం. అదేంటంటే, ఎవర్నీ అడగకుండా, ఎలాంటి భయం లేకుండా ఎవరైనా ధరించగల ఏకైక రత్నం కనకపుష్యరాగం. అవును, ఈ తీవ్రమైన గ్రహ మార్పుల సమయంలో అందరికీ సురక్షితంగా సరిపోయే బెస్ట్ ఆప్షన్ ఇదే. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. జూన్ 2026లో రాబోయే ఈ సంక్లిష్టమైన గ్రహ సంచారాల గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా దాటుకోవచ్చు, అలానే వచ్చే అద్భుతమైన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవచ్చు. ఈ విశ్లేషణ మీ ప్రణాళికకు ఒక మంచి పునాది అవుతుందని ఆశిద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్